హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. నేను మళ్ళీ ఒక కొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చాను. ఇవాళ కర్రీ ఏంటంటే, ఇవాళ నేను ఎర్ర చందువ పులుసు చేస్తున్నాను. దీనికి ఏమేమి కావాలో చెప్తాను. ఇది టమాటీ చింతపండు నేను ముందుగానే ఉడకబెట్టుకున్నాను. నిమ్మకాయ అంత సైజు చింతపండు, 4 టమాటీలు ముందుగా ఉడకబెట్టుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 చిన్న సైజు ఉల్లిపాయలు నూరుకున్నాను నేను. జీలకర్ర, ఆవాలు, గసగసాలు, ఇంకా 5 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ముందుగానే నేను గ్యాస్ ముట్టించుకుంటున్నా. గ్యాస్ ముట్టించుకొని కడాయి పెట్టేసుకున్నా. కడాయి వేడెక్కాక కొద్దిగా నూనె వేసుకుంటున్నా. ఇది చేపల కూర కాబట్టి నూనె ఎక్కువే పడుతుంది. నూనె వేడెక్కేలోగా మీకు ఒక చిన్న చిట్కా చెప్దాం అనుకుంటున్నాను. చిట్కా ఏంటంటే, మనకి వేడి చేస్తే రక్త విరక్షణాలని చీమిపోతుంది. దానికి వేడి చేస్తే పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ ఏం చేయాలంటే, గసగసాయలు, కొద్దిగా జీలకర్ర, ఇంకా పట్టి పంచదార, జామ చిగురు ఉంటుంది కదండి, అది తెచ్చుకొని బాగా జామ చిగురిని కడిగేసుకొని సన్న మీద వేసి మంచిగా నూరుకోవాలి. జామ చిగురు, గసగసాయలు, జీలకర్ర, ఇంకా పట్టి పంచదార వేసి ఈ 3 మంచిగా నూరుకొని ఒక క్లాత్ తీసుకొని మంచిగా అది వడేసుకొని పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ 2 సార్లు పట్టారనుకో కడుపు నులపడం, రక్త విరక్షణాలు అవి వేగంగా 2 సార్లు తీసుకుంటే తగ్గిపోతుంది. ఇది మీకు ఈ చిట్కా నచ్చితే మాత్రం మీరు పాటించండి. నూనె అయితే వేడెక్కింది. నేను ముందుగా ఉల్లిపాయ వేసుకుంటున్నాను. ఒక్కొక్క ప్లేస్ లో జామ చిగురు అనేది దొరకదు. కాకపోతే ధాన్యం ఆకు ఉంటది కదా, ఇప్పుడు మనం ధాన్యం పళ్ళు తింటాం, దాని చెట్టు ఉంటుంది, దాని ఆకు కూడా పంచదార, గసగసాయలు, జీలకర్ర వేసుకొని ఇవి కూడా అలాగే సేమ్ గా నూరేసుకొని వడబెట్టుకొని తాగినా కూడా రక్త విరచనాలు అన్నది, తర్వాత కడుపు నులపడం కానీ ఉంటే తగ్గుతుంది. ఉల్లిపాయ అయితే ఇలా కుక్ అయింది. ఇప్పుడు నేను తెల్లుల్లి, అల్లం కూడా వేసేసుకుంటున్నా. ఈ 3 ఎర్రగా వేగాక ఉల్లిపాయ, తెల్లుల్లి, అల్లం అయితే ఎర్రగా అయింది చూడండి కొద్దిగా. ఇప్పుడు వేసుకోవాలి గసగసాయలు, జీలకర్ర, ఆవాలు నూరెన్ని కలుపుకోవాలి. ఈ 3 బాగా కలుపుకొని ఇది ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలి. ఇవ్వండి, ఇది టమాటీ చింతపండు, దీన్ని బాగా పిసుక్కోవాలి. ఇగోండి బాగా పిసికేసుకున్నా. దీంట్లో నీళ్ళు వేసుకొని వడబోసుకోవాలి. ఇదైతే మధ్య మధ్యన కలుపుకోతూ ఉండాలి, తడుగు పట్టేస్తుంది. చింతపండు పులుసుని ఇలా వడగట్టుకుంటున్నా. ఇదిగోండి చింతపండు పులుసు అయితే నేను పిండేసుకున్నా. ఇప్పుడు మసాలా కూడా ఎర్రగా వేగిపోయింది. ఇదిగోండి, ఇప్పుడు దీంట్లోకి మనకు రుచికి సరిపోయేంత ఉప్పు, కారం చెంచా అన్నాడు వేస్తున్నా, అలాగే ధనియాల పొడి, పసుపు, గరం మసాలా ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి.
చింతపండు పులుసు పోసుకున్న మూత పెట్టుకోవాలి. ఇది ఒక నిమిషంలోగా మరుగొస్తుంది. మరిగిన దాకా చేపలు వేసుకోవాలి. ఒక నిమిషం అయితే అయిపోయింది. నేను మూత తీస్తున్నా. ఇవ్వండి, పులుసు అయితే మరుగుతుంది. ఇప్పుడు ఈ చేపలు వేసుకోవాలి. చేపలు వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకున్నానే ఈ పచ్చిమిరపకాయలు 5 పచ్చిమిరపకాయలు చిన్నగా చీల్చుకోవాలి. ఇలాగా ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకొకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న 5 నుంచి 7 నిమిషాల వరకు మనం కుక్ చేసుకోవాలి. 7 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. 7 నిమిషాలు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నేను మూత తీసి చూపిస్తున్నా. ఇగోండి, చేపల పులుసు అయితే అయిపోయింది. చేప కూడా ఉడికింది బాగా, చూస్తున్నారా. ఇప్పుడు నేను దీంట్లోనికి కొత్తిమీర వేసేసుకుంటున్నా. కొత్తిమీర వేసేసుకున్నాను. ఇప్పుడు నేను గ్యాస్ బంద్ చేసేస్తున్నాను. నేను చేసే చేపల పులుసు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఇలానే ట్రై చేయండి, బాగుంటుంది. నా వీడియోలు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఉంటాను. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తా. ఉంటాను మరి. బాయ్.